నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం మే 6, 2025 మంగళవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేననే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:40 సూర్యాస్తమయం సాయంత్రం 6:28. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి వైశాఖ శుక్ల నవమి. నవమి తిథి మే 5 సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుండి మే 6 మంగళవారం మధ్యాహ్నం 12:03 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి వైశాఖ శుక్ల దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం మే 6 మంగళవారం సాయంత్రం 6:59 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి. సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం ధ్రువ రాత్రి 12:29 వరకు, తదుపరి వ్యాఘాత. కరణం కౌలవ ఉదయం 8:41 వరకు, తదుపరి తైతల రాత్రి 9:27 వరకు, తదుపరి గర వణిజ. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా ఉదయం 6:33 నుండి ఉదయం 8:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:08 నుండి ఉదయం 8:58 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:48 నుండి రాత్రి 11:33 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:17 నుండి మధ్యాహ్నం 1:58 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:15 నుండి తెల్లవారితే 5:03 వరకు. అమృత గడియలు సాయంత్రం 4:24 నుండి సాయంత్రం 6:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఈరోజు ప్రశ్న, శిశుపాలుడు కుమారు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ శరభుడు, బి లక్ష్మణ కుమారుడు, సి సత్యసేన. మీ కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విన్ ర్యాపిడ్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్న, మీ పేరు, మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. చిత్రాంగద అర్జునుల కుమారుడు ఎవరు? దీనికైతే జవాబు ఆప్షన్ బి బబ్రువాహనుడు అండి. మరి ఈ ప్రశ్నకైతే సమాధానం కరెక్ట్గా చెప్పినది మూర్తి దుర్గా గారు, అశోక్ గారు, పద్మ గారు, భాస్కర్ నల్లముద్దు గారు, త్రినాథ్ పొన్నాడ గారు, వెంకటరమణమూర్తి గారు, పి వర్మ గారు, పి శేఖర్ గారు ఈ ప్రశ్నకైతే కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి అదేవిధంగా ఎవరైనా పంచాంగంతో పాటుగా రాశి ఫలాలు కూడా చెప్పాలి, పర్వాలేదు అనుకునే వాళ్ళు కింద కామెంట్ చేయండి ప్లీజ్. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు సీతమ్మ జయంతి అండి. అదేవిధంగా ఈరోజు ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం కూడా, మరియు అంతర్జాతీయ డైట్ రహిత దినోత్సవం, అంటే డైట్ చేయకూడదు ఈరోజు మాట. అవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నానండి. మరి ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు మంగళవారంతో కూడి ఉండడం వల్ల ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలకైతే ముహూర్తాలు లేవండి. అది దూరపు ప్రయాణాలకైనా తీర్థయాత్రలకైనా కూడా అండి వర్తిస్తుంది. చూసారు కదండి ఈరోజు పంచాంగం.
మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.